ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి చెట్టు మొత్తం మొగ్గలే వచ్చేసినాయి, మల్లె మొగ్గలు. కలరేమో చిన్నది వచ్చింది. ఇవన్నీ మల్లెపూలు కూడా విచ్చినాయి, సగం విచ్చినాయి దీనికి. ఇక్కడ కూడా ఉన్నాయి ఒక 2-3 ఫ్లవర్స్. ఇదిగోండి, నూనె రాలిపోతున్నాయి, ముట్టుకుంటేనే రాలిపోతున్నాయండి ఇవి. ఇగోండి కనకాంబరాలు అవి కోసుకున్నాను. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అను కుకింగ్ చేసేస్తానండి. ఇంకా వచ్చేసి వంట అది. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి ఇవేమో డ్రై ఫ్రూట్స్, ఇదేమో ఆవు పిండి, పసుపు, నీళ్ళు అండి, ఎరువు కోసం అని చెప్పి పెట్టుకున్నాను. వచ్చేసి కొంచెం ఆవు పిండి మిక్స్ చేసేసాను, పుల్ల మజ్జిగ, బెల్లము, ఆవు పేడ అన్నీ వేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. వేలు చూసుకొని మొక్కలకి ఎరువు వేసేస్తే మొక్కలు బాగా, ఇది వేయటం వల్లే నాకు పూలన్నీ బాగా వస్తున్నాయండి. ఇదిగోండి మార్నింగ్ వచ్చేసి ఇంకా గ్రైండర్ అది కడిగి పెట్టేసుకున్నాను. నైట్ దోసపిండి రుబ్బాను, అది తీసి గిన్నెలో పెట్టేసుకున్నాను. మార్నింగే ఇంకా గ్రైండర్ అది కడిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందైతే వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. బెండకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇవాళ అయితే అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు ఫ్రెండ్స్. వచ్చేసి మార్నింగ్ 6కి లేచాను. 6కి లేచి మొత్తం గ్రిల్స్, కిటికీస్ అన్నీ మొత్తం క్లీన్గా తుడిచేసుకున్నాను. తుడిచేసుకుంటే పనమ్మ వచ్చింది. ఇంకా పాలు పెట్టేసుకొని బ్రష్ చేసుకొని ఇంకా వాటర్ వచ్చేసి ఇక వాటర్ పట్టుకొని మా బాబుని లేపి వాడు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి దోశలు, ఇక వాడికి పాలు ఇచ్చేసి వాడిని పంపించేసాను. ఇంకా తర్వాత బట్టలు మడత పెట్టడం, పిండి తీయటం, ఇంకా ఫెస్టివల్ కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఇంకా బాత్రూమ్స్ అవి క్లీన్ చేసుకున్నాను. ఇంకా వచ్చేసి స్నానం చేసి వచ్చి ఇదిగోండి పూజ చేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అవి కట్ చేస్తున్నా. టైం చూస్తే ఇప్పుడు 10 కావస్తా ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవాలి. ఇంక మళ్ళీ మా హస్బెండ్ని తీసుకొని ఆఫీస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నేను ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి ముందైతే రైస్ కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి మా వారికి బ్రేక్ఫాస్ట్ తింటే సరిపోదు కదా అని ఇంకా రైస్ తినేస్తారు. కర్రీ చేసేస్తాను కదా ఎట్లాగో. మా వరకే టిఫిన్ చేసుకుంటాం, నాకు మా అత్తయ్య గారి వరకే. ఇదిగోండి రైస్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈలోపు వెజిటేబుల్స్ అవి కట్ చేసేసుకొని కూర పోపు వేసుకుంటే ఇవాళ లంచ్ చట్నీ ఉంది, దోసకాయ చట్నీ, సాంబారు ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చేసి కర్రీ ఒకటే చేస్తున్నా, ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇన్ని ఐటమ్స్ అంటే వీలు కావు కదా ఫ్రెండ్స్. వచ్చేసి అందులోనూ సమ్మరు అండ్ ఎక్కువగా ఉంది, తొందరగా వెళ్ళేసి వద్దాము ఆఫీస్కి అని చెప్పి వాళ్ళు ఒక్క కర్రీయే చేస్తున్నా. అదే ఇంట్లో ఉంటే 2-3 కర్రీస్ అవి చేస్తాను. వెజిటేబుల్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి కుక్కర్ పెట్టేసింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇక్కడేమో దోశ కోసమని పెనం పెట్టుకున్నా. ఈ రైస్ అయిపోగానే కర్రీ పోపేసేసుకుంటా అండి. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి కూర పోపు కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ వచ్చేసి పసుపు, ఉప్పు వేసి కూర అనేది కలుపుతున్నాను. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి కూర రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా అంట్లు అవి సర్దేసుకుంటున్నాను.
ఇవ్వండి. ఇప్పుడైతే వచ్చేసి మా కోసం బియ్యం కడిగి పెట్టేస్తున్నా అండి. రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. వచ్చేసరికి రైస్ అయిపోతుంది. కర్రీస్ అయిపోయినాయి కాబట్టి వేడిగా అని రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి కాఫీ తాగుదామని చెప్పి డికాషన్ అది వేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి